మహానటి సావిత్రమ్మ గారి గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ చూడాలి అనుకునే సినిమా నేను చూసొచ్చా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. అసలు మహానటి సినిమా ఎలా ఉందో చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. మహానటి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నిజంగానే మహానటి సావిత్రమ్మ ఇలానే ఉంటారా అన్నంత సూపర్ పర్ఫార్మెన్స్తో ఈలలు చప్పట్లు అందరి చేత కొట్టిపించుకొని అందరి ఫేవరెట్గా మారిపోయింది కీర్తి సురేష్. డెఫినెట్లీ తన ఎంటైర్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవర్. అండ్ చరిత్రలో నిలిచిపోయే మహానటి సినిమాలో మహానటి సావిత్రమ్మ గారిలాగా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది మన కీర్తి సురేష్. లిటరల్లీ ప్రతి సీన్లో కీర్తి సురేష్ ఎక్కడా కనిపించలేదు, సావిత్రమ్మే కనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ తను చేసిన అన్ని సీన్స్ చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్లో జెమినీ గణేషన్ తనకి దొరికిపోయే సీన్ అయితే పీక్స్. తన పర్ఫార్మెన్స్ చాలా హైలైట్గా నిలిచింది. అండ్ జెమినీ గణేషన్గా యాక్ట్ చేసిన దుల్ఖర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. జర్నలిస్ట్గా యాక్ట్ చేసిన సమంత అక్కినేని కానీ, సమంత అక్కినేని గురించి చెప్పాలంటే తను క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలిచింది. ఇంకా ఈ సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, భానుప్రియ, నరేష్, మోహన్ బాబు, నాగ చైతన్య, డైరెక్టర్ క్రిష్, సందీప్, అవసరాల శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే హ్యూజ్ స్టార్ కాస్ట్ అందరూ కూడా ఈ సినిమాలో కనిపించిన క్యారెక్టర్స్ అన్నిటికీ న్యాయం చేశారనే చెప్పాలి. మహానటి సినిమాకి నటులు ప్రాణం పోస్తే జీవం పోసింది డైరెక్టర్ నాగ్ అశ్విన్. 24 క్రాఫ్ట్స్లో అందరూ ప్రతి ఒక్కరు హోల్ టీమ్ చాలా కష్టపడి ఒక ఆణిముత్యాన్ని తీర్చిదిద్దారు అనే చెప్పాలి. స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్గా ఉన్నాయి. టెక్నికల్గా ఈ సినిమా అద్భుతమనే చెప్పాలి. ఆర్ట్ వర్క్ కానీ, సెట్ వర్క్ కానీ, సీజీ గ్రాఫిక్స్, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫేస్ కనిపించినప్పుడు వావ్ అనిపించింది. ఎక్కడ కూడా అసలు కొంచెం చిన్న పొరపాటు కూడా అనిపించలేదు. అండ్ హ్యూజ్ సెట్స్ వేశారు. అండ్ ఆ సెట్స్ ఎక్కడ ఎప్పుడు కూడా ఇది సెట్ ఏమో అన్న చిన్న డౌట్ కూడా రానివ్వకుండా చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. సో కుడోస్ టు సినిమాటోగ్రాఫర్ డేనీ లోపేజ్. సాంగ్స్ అన్ని ఈ సినిమాలో చాలా చక్కగా ఫ్లోలో వెళ్ళిపోయాయి. కానీ మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన మూగ మనసులో సాంగ్ ఒక్కటి మాత్రం స్టోరీలో కొంచెం డిస్ట్రాక్టింగ్గా అనిపిస్తుంది. ఈ సాంగ్ అక్కడ లేకపోతే బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది. ఒక కంట్లో ప్రేమ, ఇంకో కంట్లో బాధ, అండ్ రెండు నీటి బొట్టులు. ఓపెనింగ్ సీనే అదిరిపోతుంది. ఒక నటి మహానటి అని చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు అని అనిపిస్తుంది. అండ్ ఆ ఒక్క సీన్ ద్వారానే మన సావిత్రమ్మ లైఫ్లో ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ని కూడా సింబాలికల్గా చూపించేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ డైరెక్టోరియల్ ఎక్సలెన్స్ కనిపిస్తుంది. మన నాగ్ అశ్విన్ని వావ్ అనాలనిపిస్తుంది. కాకపోతే సావిత్రమ్మ లైఫ్ చాలా డీప్గా కాకుండా పైన చూపించినట్టుగా, జెమినీ గణేషన్ క్యారెక్టర్ని కొంచెం హైలైట్ చేసినట్టుగా, అన్ని క్యారెక్టర్స్ని చాలా మోడెస్టీతో చూపించినట్టుగా, అండ్ కొన్ని క్యారెక్టర్స్కి అయితే న్యాయం చేయనట్టుగా, ఎస్పెషల్లీ పిల్లలు ఏమయ్యారు, నరేష్ ఎందుకు అలా స్టార్టింగ్లో ఆవిడని చూడకుండా వెళ్ళిపోతారు, ఇట్లా కొన్ని క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఫాస్ట్గా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఎమోషనల్గా ఉంది. సెకండ్ హాఫ్ అంతా లిటరల్లీ ఏడ్పించేసే విధంగా ఉంది. ఇలా సినిమాటిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇది సావిత్రమ్మ గారి బయోపిక్. ఆవిడ లైఫ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సో ఆవిడ గురించి తెలుసుకోవడానికి, నెక్స్ట్ జనరేషన్ ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి సరిపోతుంది ఈ సినిమా. కానీ సినిమా చూసిన తర్వాత ఇంకా సావిత్రమ్మ గారి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందేమో, చాలా మిగిలిపోయిందేమో అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకు వచ్చింది. సో అర్జెంట్గా ఆవిడ గురించి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా నేను చదివేస్తాను. అండ్ మీరు ఖచ్చితంగా మహానటి సినిమాని చూడండి. ఇంకా స్టార్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఎన్ని స్టార్స్ ఇచ్చినా తక్కువే. సో అన్ని స్టార్స్ మన సావిత్రమ్మ గారికే. మరి మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Adi Pinissetti. You're watching India Glitz YouTube channel. For movie updates, interviews and reviews, please subscribe to YouTube channel IG Telugu. Subscribe to IG Telugu. Please subscribe to IG Telugu YouTube channel.